హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఈ వీడియో వచ్చేసి మా స్కూల్ డే రోజు తీసిన వీడియో అండి. మా స్కూల్ డే కోసమైతే నేను ఇలా రెడీ అయ్యానండి. ఇలా రెడీ అవ్వడానికి ఒక అక్క అయితే నాకు హెల్ప్ చేశారనమాట. ఇంకా మా యాన్యువల్ డే అయితే ఒక ఆడిటోరియంలో చేస్తున్నారనమాట. ఎంవీజే కాలేజ్‌లో ఉన్న ఆడిటోరియంలో అయితే చేస్తున్నారు. ఇంకా మా మ్యామ్ అయితే 7 కల్లా అక్కడ ఉండమని చెప్పారు. కానీ నాకైతే కొంచెం అటు ఇటు లేట్ అయిందండి. కొంచెం రెడీ అవ్వడం వల్ల లేట్ అయిందనమాట. మా ఆయనయితే నన్ను ముందు డ్రాప్ చేశారనమాట. తర్వాత మా ఆయన, లక్కీ తర్వాతొచ్చారు. ఆ రోజే మా లక్కీ యాన్యువల్ డే, ఇంకా మా యాన్యువల్ డే ఒకేసారి ఉండిందండి. ఒకేసారి కాదు, ఒకే ఆడిటోరియంలో ఉండిందనమాట. అందుకే మా లక్కీది కూడా ఆ రోజు డాన్స్ ప్రోగ్రామ్ ఉండిందండి. డాన్స్ పెర్ఫార్మన్స్ ఉండింది. డాన్స్ పెర్ఫార్మన్స్ కోసమయితే మా లక్కీ రెడీ అయ్యి వచ్చాడనమాట. ఇంకా నేను లోపలే ఉన్నాను కదా అండీ! నేను పిల్లల్ని చూసుకుంటా, ఇంకా మా క్లాస్ పిల్లలంతా వస్తూ ఉంటారు. అందరిని అరేంజ్ చేసుకోవాలి కదా! అందుకే నేను ముందే వచ్చేసాను. ఇక్కడ చూపిస్తుంది మొత్తం ఎంవీజే కాలేజ్ లోపల అండి. ఎంవీజే కాలేజ్ అయితే చాలా పెద్దదనమాట. అసలు ఇక్కడ చూపించేది మీకు కొంచెం మాత్రమే. ఆడిటోరియం దగ్గర మాత్రమే చూపిస్తున్నాడు వీడియోలో మా ఆయన తీసేది. కానీ చాలా పెద్దది లోపలైతే. ఇందాక చెప్పాను కదా! ఎంవీజే కాలేజ్ చాలా పెద్దగా ఉంటుంది లోపల అని చెప్పి. అందుకే పేరెంట్స్ వచ్చే వాళ్ళంతా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా! ఆడిటోరియం ఎక్కడ అని. దానికోసమని ఇక్కడ ఒక రూట్ లాగా పెట్టారనమాట. ఒక వే లాగా ఐ మీన్ యారో మార్క్స్ పెట్టి ఉన్నారు. యారో మార్క్స్ పట్టి మనం ఆడిటోరియం దగ్గరికి వెళ్ళిపోవచ్చనమాట. లోపల ఆడిటోరియం అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఒక 1000 పైనే కూర్చోవచ్చనమాట. అంత పెద్దగా ఉంటుంది. అందుకే నేను ముందే చెప్పాను మా ఆయనకి, కొంచెం త్వరగా వచ్చేయండి. కొంచెం త్వరగా వస్తే ఫ్రంట్‌లో కూర్చోవచ్చు కదా! మళ్ళీ కొంచెం అటు ఇటు లేట్ అయినా కొంచెం వెనకాల కూర్చున్నారంటే డాన్స్ పెర్ఫార్మన్స్ ఏవి కనిపించవు అన్నట్లు కొంచెం త్వరగా రమ్మన్నాను. అందుకే వాళ్ళైతే కొంచెం 8:30 లోపే వచ్చారనమాట. ఇక్కడ చూస్తున్నారా? ఇదే అండి ఎంవీజే ఆడిటోరియం బయటైతే. ఇంకా ఆ రోజైతే మా లక్కీ డాన్స్ పెర్ఫార్మన్స్ ఉండింది. ఇంకా నేను నేర్పించిన మా క్లాస్ పిల్లల డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఉండిందనమాట. నాకైతే చాలా టెన్షన్ ఉండింది. ఇది ఫస్ట్ టైం కదా! ఎప్పుడు యాస్ ఎ పేరెంట్‌గా వెళ్తూ ఉండేదాన్ని యాన్యువల్ డేకి. ఈసారైతే ఒక టీచర్‌గా ఇక్కడ ఉన్నాననమాట. అందుకే చాలా చాలా టెన్షన్‌గా ఉండింది నాకైతే. కానీ ఒకటి బాధ అనిపించింది. మా లక్కీ ప్లే గ్రూప్‌లో ఉన్నప్పుడు, ఇంకా నర్సరీలో ఉన్నప్పుడైతే డాన్స్ పెర్ఫార్మన్స్ ఒక టెన్షన్ లేకుండా కూర్చొని చూశాను కదా! ఈసారి ఎలా ఉంటదో ఏమో! మా లక్కీ డాన్స్ నేను చూడలేనేమో అని అనుకుంటూ ఉన్నాననమాట. మా లక్కీ డాన్స్ పెర్ఫార్మన్స్ నేను చూసానా లేదా తర్వాత షేర్ చేస్తాను మీకైతే. ఇక్కడ చూస్తున్నారా? ముగ్గయితే చాలా పెద్దది వేస్తూ ఉన్నారండి. ఈసారైతే టీచర్స్ వేయలేదనమాట. కొంచెం వాలంటీర్స్ ఉంటారు కదా! వాళ్ళు వేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా? ఈ సెల్ఫీ బోర్డ్ అయితే మేమే చేసాము. మేమే అంటే పీజీఎస్ టీచర్స్ చేశామనమాట. అంటే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పీజీఎస్ ఇంకా కిడ్జీ కలిపి చేస్తున్నారండి. అంటే ఒకే మేనేజ్మెంటే అనమాట పీజీఎస్, కిడ్జీ. అందుకే ఒకే ఆడిటోరియంలో చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే లోపల ఉన్నానండి. ఇంకా మా క్లాస్ పిల్లలు వస్తూ ఉన్నారు కదా! వాళ్ళని రిసీవ్ చేసుకుంటా ఇంకా లోపలే ఉన్నాను. నాకు వీళ్ళొచ్చింది కూడా తెలియదనమాట. లోపల నిల్చొని ఉన్నాననమాట. అంటే పేరెంట్స్‌ని రిసీవ్ చేసుకుంటా, పిల్లల్ని తీసుకుంటా ఉండున్నాను. ఇంగ ఇక్కడ చూస్తున్నారా? బయట పెట్టిన సెల్ఫీ బోర్డు, బోర్డ్స్, స్టాండీస్ అని ఇవన్నీ టీచర్స్ హార్డ్ వర్కే అండి. చాలా కష్టపడ్డారు టీచర్స్ అయితే. అందులో నేను కూడా ఉన్నాననుకోండి. అంటే అందరు కలిపి చెప్తున్నాను. అందరి హార్డ్ వర్క్ ఇందులో ఉంది. ఇక్కడికి లోపల ఎంటర్ అవుతూనే పేరెంట్స్ ఒక పక్క నుంచి వెళ్ళాలి. ఇంకా పిల్లలైతే ఒక పక్క నుంచి ఎళ్ళాలనమాట. ఇంకో పక్క నుంచి. ఎందుకంటే పిల్లలు డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటాయి కదండీ! దానికోసమని పిల్లలనంతా ఒక చోట కూర్చోబెడతారనమాట. ఇంక పేరెంట్స్ అయితే డైరెక్ట్‌గా ఆడిటోరియంలోకెళ్ళిపోతారు. ఇక్కడైతే 3 బోర్డ్స్ పెట్టున్నారండి బయట. ఒకటి మాది, ఇంకొకటి కిడ్జీది, ఇంకో బ్రాంచ్ వాళ్ళదని. ఇంకిక్కడ ఇంకోటి కూడా లోపల సెల్ఫీ బోర్డ్ ఉన్నిందనమాట. కరెక్ట్ టైంకి నేను అక్కడే ఉన్నాను. అందుకే మా లక్కీకైతే ఫోటో తీస్తూ ఉన్నాను. ఇది మా పీజీఎస్ బోర్డ్ అండి. ఇంకా మా టీచర్స్ అందరికైతే ఒక డ్రెస్ కోడ్ ఉండిందండి. ఒకే శారీస్ ఉన్నాయి. అంటే ఒకే కలర్ శారీసు. పీజీఎస్‌కి అందరికీ ఒక కలర్ శారీ అనమాట. కిడ్జీలో అయితే నర్సరీకి ఒక కలర్ శారీ, జూనియర్ కేజీ ఒక కలర్ శారీ, ఇంకా సీనియర్ కేజీ ఒక కలర్ శారీ అలా మొత్తం అలా టీచర్స్‌కైతే మ్యాచింగ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట. అందరం అలాంటి శారీసే కట్టుకొనున్నాము. ఇంకా మా ఆయన వెళ్ళే టైంకైతే అంతగా ఎవరు రాలేదంట. ఎవరో ఒక 10 మెంబర్స్ దాకా వచ్చిన్నారని చెప్పారనమాట. అందుకే కొంచెం ముందే వెళ్ళి మంచి పనయింది కదా! కొంచెం వీడియో తీసుకోగలుగుతారు. కొంచెం ముందే వెళ్ళి ఫ్రంట్‌లో వెళ్ళి కూర్చోవచ్చు. కొంచెం 15 మినిట్స్ లేట్ అయినా కూడా
ఎక్కడో మిడిల్‌లో వెళ్లి కూర్చోవాల్సొచ్చింది. మిడిల్‌లో కూర్చున్నా కనిపిస్తుందనుకోండి. కానీ పిల్లలు వేసే డాన్సులు అంత క్లారిటీగా కనిపించవు కదా! ముందే వెళ్ళామనుకోండి, మనం ఫ్రంట్‌లో వెళ్లి కూర్చోవచ్చు. అన్నీ క్లారిటీగా ఉంటాయి. ఇంకా మా లక్కీ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే ఫిఫ్త్ డాన్స్ వస్తుందండి. ఇంకా నేను నేర్పించిన మా క్లాస్ పిల్లల డాన్స్ అయితే 11థ్ డాన్స్ వస్తుందనమాట. అది బ్రేక్ ముందే వస్తాయి మా డాన్సులయితే. ఇక్కడ చూస్తున్నారా? మొత్తం ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. ఆ రోజు ప్రోగ్రామ్ అయితే 9:30కి అలా స్టార్ట్ అయిందండి. పాపం మా ఆయనకైతే ముందు రోజు నైట్ కొంచెం ఫీవర్‌గా ఉండిందనమాట. ఫీవరు, షివరింగ్ ఉండింది. కానీ టాబ్లెట్ ఏసుకొని ఎలాగోలా మా కోసం అయితే వచ్చాడనమాట. ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ స్టేజ్ పైన డాన్స్ ఏయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే నాకిది ఫస్ట్ టైము. మా లక్కీకైతే థర్డ్ టైమ్ అనమాట. అంటే నేను స్టేజ్ పైన వేయడం లేదనుకోండి. నేను కింద పిల్లల కోసం వేసి చూపించాలి కదా! అంటే పిల్లలు కొన్ని చిన్న పిల్లలు కదండీ! నర్సరీ పిల్లలంటే చాలా చిన్న పిల్లలు. స్టెప్స్ మర్చిపోతారు కాబట్టి మనం కింద వేసి చూపించాలి. నేను కింద వేయాలన్నా అది అందరూ గమనిస్తూ ఉంటారు కదా! నాకు కొంచెం టెన్షన్‌గా ఉందనమాట. నాకైతే కింద టెన్షన్‌గా ఉండింది. నేను వీడియో ఏం తీసుకోలేదు. ఎందుకంటే నేను పిల్లల్ని అరేంజ్ చేసుకోవడం అందులోనే బిజీగా ఉన్నాననమాట. ఇంకా ఈ వీడియో అంతా మా ఆయన తీసిన వీడియోనే అండి. నేనైతే ఎక్కడ వీడియో తీసుకోలేదు. ఇక్కడ కొంచెం లాస్ట్‌లో తీసిన్నాను. అది తర్వాత మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారా? ఫస్ట్ అయితే వెల్కమ్ డాన్స్ ఉండింది. తర్వాత పీజీఎస్, కిడ్జీ వాళ్ళ డాన్సులయితే ఒకటి తర్వాత ఒక డాన్సులున్నాయన్నమాట. తర్వాత ఇక్కడ మదర్ చైల్డ్ డాన్స్ కూడా ఉండింది. పిల్లలంతా చాలా ముద్దుగా వేసున్నారండి. నేనైతే చాలా మిస్ అయ్యాను. Oh, welcome start. Go on. I took video. Tavisha and Vedanshi. They will showcase strength and unity. A powerful dance of bravery and courage. The children will show strength, discipline and fearless energy. You are okay to see, right? Please welcome them with a louder round of applause. ले लो फोटो. And here comes 3, 4 and the music starts. ఇంకా ఇది ఎవరి డాన్స్ పెర్ఫార్మన్స్ అనుకుంటున్నారా? ఇంకెవరిదండి, మా లక్కీదే అనమాట. మా లక్కీ డాన్స్ పెర్ఫార్మన్స్. మా లక్కీ డాన్స్ వచ్చేసి చావా సాంగ్‌కి వేశారు వీళ్ళైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా? వీళ్ళకందరికీ పైన క్యాప్స్ పెట్టారు. కమ్మలంట, మెడలో చైన్స్ అంట అవన్నీ వేసున్నారు. ఇంకా మా లక్కీ ఎలా వేస్తాడో అని కొంచెం నాకు టెన్షన్‌గా ఉండింది. నేను చూడలేకపోతానేమో అని నేను చెప్పాను కదా! కానీ లాస్ట్ మినిట్‌లో ఏమైందంటే రాధికా మ్యామ్ ఉన్నారు కదా! రాధికా మ్యామ్ అయితే త్వరగా వచ్చేసారు నా దగ్గరికి. రండి మ్యామ్, లక్కీ పెర్ఫార్మన్స్ వస్తుందని ఫాస్ట్‌గా నేను పైకి వచ్చేసాననమాట. లాస్ట్‌కైతే మా లక్కీ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే నేను చూశానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎంతగా టెన్షన్ పడి పైకొచ్చానో నాకే తెలుసనమాట. ఆ టెన్షన్ ఎందుకంటే డాన్స్ ఎక్కడైపోతదో, నేను మిస్ అయిపోతానేమో అన్నట్లు పరిగెత్తుకుంటూ వచ్చేసాను పైకైతే. ఈ క్రెడిట్ అంతా రాధికా మ్యామ్‌కే ఎళ్తుంది. ఎందుకంటే నేను తీసుకొచ్చింది రాధికా మ్యామే కదా అప్పటికప్పుడు చెప్పి. ఇంకా నాకు డాన్స్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ డాన్స్ చూసేసి మళ్ళీ కిందకెళ్ళిపోయాననమాట. తర్వాత పిల్లల డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే ఉన్నాయి. మా లక్కీ డాన్స్ పెర్ఫార్మన్స్ ఫిఫ్త్ వన్ అని చెప్పాను కదా! తర్వాత నాదొచ్చేసి 11థ్ అండి. Kahana, Anika, Arav, Shubha, Bhavya Dhriti, Hanvika, Jervin Johnson and Sai Dhania. Please welcome my tiny tots from nursery of Padmajit Global School with a loud round of applause. They are going to perform on best day of my life. ఇంకా మా క్లాస్ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే వచ్చేసిందండి. నాకైతే ఫుల్ టెన్షన్ ఉండింది. వాళ్ళనైతే అరేంజ్ చేసి కిందకైతే వస్తున్నాననమాట. ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు. ఎందుకంటే ఒక 1 మంత్ పైన నుంచే వీళ్ళకు డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నాను కదా! వాళ్ళు వేస్తారా లేదా? లేకుంటే ఆడియన్స్ అందరిని చూసి భయపడి స్టాప్ అయిపోతారా?
అని కొంచెం భయపడ్డాను. కానీ అలా ఏం లేదండి. అందరూ బాగా వేశారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. కానీ ఏమైందంటే నేను కొంచెం ఫ్రంట్‌కి వెళ్లి నిల్చున్నాను. కానీ అలా నిల్చోకూడదనమాట. కెమెరా ఎక్కడుందో అక్కడ కొంచెం వెనకాల నిలబడాలి. నాకది తెలీదనమాట. ఇది ఫస్ట్ డాన్స్ పెర్ఫార్మన్స్ కదా నాకు. నాకు తెలియక కొంచెం ఫ్రంట్‌కెళ్ళి నిల్చున్నాను. వీడియో తీసే వాళ్ళందరికీ నేను కూడా పడ్డానేమో వీడియోలో. అది నాకు తెలీదు. ఇది ఫస్ట్ టైమ్ కదండీ. నెక్స్ట్ డాన్స్ పెర్ఫార్మన్స్ కల్లా నాకు కొంచెం ఐడియా వస్తుంది. ఇంకా నేనైతే ఈ డాన్స్‌కొచ్చాననే కానీ ఆడియన్స్‌ని ఎవ్వరిని చూడకుండా కిందకొచ్చేసాను. డాన్స్ చేసేటప్పుడు కానీ మా ఆయన్ని కూడా చూడలేదనమాట. మా ఆయనైతే నా వెనకాలే కూర్చొనున్నాడు. అస్సలు చూడలేదు. అలా మా డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా ఆయనైతే మా డాన్సెస్ అయిపోతానే వెళ్ళిపోయారనమాట. బ్రేక్ ముందే వెళ్ళిపోయారు. ఆ? ఏం పాట? చావా సాంగా? అంటే ఎవరు? అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజు. బాగా చేస్తున్నావు డాన్స్. కమ్మలు పెట్టినా నొప్పి తీలా నీకు? తీసింది గట్టిగా తీసి పడేస్తుంది. తీసి పడేస్తుందా? కానీ డ్రెస్ అంతా బాగుంది ఇది. అతను కూడా అంతా వేస్తున్నాడు రిషికి. ఇంకా మా లక్కీ డాన్స్ అయితే రోజు ఇంట్లో రోజుకి ఒక 2 టైమ్స్ అన్నా ప్రాక్టీస్ చేసేవాడండి చావా సాంగ్‌కి. ఇప్పుడు మా లక్కీ చెప్పాడు కదా! చావా అంటే ఎవరని. ఛత్రపతి సంభాజీ మహారాజ్ డాన్స్ అనమాట. అదే చెప్తున్నాడు. మా లక్కీకైతే నోటెడ్ అయిపోయింది ఆ సాంగు. మా లక్కీ మా ఆయనైతే ఇంటికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ హోటల్‌కైతే ఎళ్లారనమాట తినేదానికి. ఇంకా పొద్దునైతే ఫుల్ హడావిడి ఉన్నిందండి. అసలు కుదరలేదనమాట. వంట చేయడానికి కూడా అస్సలు కుదరలేదనమాట. అంత హడావిడి ఉన్నింది. అంటే నేను రెడీ అవ్వాలి, మా లక్కీ రెడీ అవ్వాలి. అంతా బిజీగా ఉండింది పొద్దునైతే. ఇంకా మా లక్కీ మా ఆయనైతే ఇలా ఒక మీల్స్ చెప్పుకున్నారంట. రైస్, పప్పు, వంకాయ కర్రీ అవన్నీ చెప్పుకున్నారంట. ఇంకా మా లక్కీ కోసం అయితే మా ఆయన చికెన్ పకోడా చెప్పారంట. నాకు ఫోటో తీసి మరీ పెట్టారు వీళ్ళైతే. ఇది వీళ్ళు తిన్న ఫుడ్డు. ఇంకా నేను తిన్న ఫుడ్ అయితే ఇదనమాట. రైస్, చపాతీ, బీట్రూట్ ఫ్రై, పప్పు, రసం, పాయసం, ఇంకా మజ్జిగ అవన్నీ పెట్టిన్నారు. ఇంకా మాకైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇంకా అక్కడే అరేంజ్ చేసున్నారండి. టీచర్స్‌కి, కేర్ టేకర్స్‌కి అందరికీ. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.